ఏపీలో జరిగినవి ఎన్నికలు కాదు, కురుక్షేత్ర యుద్ధం. ఈ మాట అధికార విపక్షాల్లో ఉన్న నేతలందరూ చెప్పారు. నిజంగానే ఓసారి ఎన్నికలను కురుక్షేత్ర యుద్ధంతో కంపేర్ చేద్దాం. మరి ఎన్నికల్లో కృష్ణుడు రోల్ ని ప్లే చేసిన వారెవరు? ఈ యుద్ధంలో తెర వెనుకుండి తతంగం నడిపించింది ఎవరు? కురుక్షేత్ర యుద్ధానికి ముందు జరిగిన సీన్స్ ఏంటో ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. శ్రీకృష్ణుడి సపోర్ట్ కోసం అటు పాండవులు ఇటు కౌరవులు ఇద్దరు వెళ్లారు. అయితే కృష్ణుడి సైన్యం మొత్తం కౌరవులకు దక్కింది. శ్రీకృష్ణుడు మాత్రం పాండవుల వైపున్నాడు, వారిని గెలిపించాడు. అయితే అదే సీన్ను ఈ ఎన్నికలకు లింక్ చేస్తే ఒక్కసారి ప్రశాంత్ కిషోర్ను ఈ రోల్కు అప్లై చేసి చూడండి. ప్రశాంత్ కిషోర్ నెలకొల్పిన పొలిటికల్ కన్సల్టెంట్ ఆర్గనైజేషన్ ఐపాక్. ఇది మొదటి నుంచి ఏపీలో వైసీపీకి సేవలందిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపులో ఐపాక్ ఎఫెక్ట్ అంతా ఇంతా కాదు. ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ కోసం అన్నీ తానై నడిచింది. బట్ ఈ సంస్థను నడిపించిన ప్రశాంత్ కిషోర్ మాత్రం కూటమికి జై కొట్టారు. విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ప్రశాంత్ కిషోర్ కలిశారు. దీంతో ఐపాక్ టీడీపీ కోసం పనిచేస్తుందనుకున్నారంతా. అయితే కేవలం ప్రశాంత్ కిషోర్ మాత్రమే పనిచేస్తున్నారని తరువాత అర్థమైంది. నిజానికి ఐపాక్ తో తనకు ఏ సంబంధాలు లేవని, తన ఫోకస్ మొత్తం పాలిటిక్స్ పైనే ఉందని, బయటికి సినిమాల్లో చూపించినట్లు ఫ్రెండ్లీ మీట్ అని చెప్పినా అది మామూలు సమావేశం కాదని రాను రాను అర్థమైంది ఏపీ ప్రజలకు. పీకే విజయవాడ రావటం, చంద్రబాబుతో భేటీ అవ్వటం తరచూ జరిగింది. అయితే ఈ భేటీలు వైసీపీ క్యాడర్ను డైలమాలో పడేశాయి. అసలు ఐపాక్ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తుందా లేక ముంచెందుకు పనిచేస్తుందా అన్న డౌట్ను క్రియేట్ చేయటం ప్రారంభించాయి. మళ్లీ ఓసారి పురాణాల్లోకి వెళదాం. పాండవులకు కష్టం వచ్చిన ప్రతిసారి నేనున్నాను కదా అంటూ వచ్చేవాడు శ్రీకృష్ణుడు. ఓసారి అర్జునుడు ఓడిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు వెంటనే సూర్యాస్తమయం చేసి అర్జునుడిని కాపాడతాడు శ్రీకృష్ణుడు. ఆఖరికి యుద్ధం ముగిసిన తరువాత కూడా అర్జునుడి ప్రాణాలు కాపాడతాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ ఏపీ రాజకీయాల్లో కూడా సడన్ గా ప్రత్యక్షమయ్యేవారు ప్రశాంత్ కిషోర్. వైసీపీ గెలిచే ఛాన్సే లేదని బల్లగుద్ది చెప్పేవారు. అత్యంత దారుణ ఓటమి తప్పదని సెలవిచ్చారు. మళ్లీ కొన్ని రోజులు మాయం. నిజానికి పీకే చెప్పిందేంటి? తాను అసలు ఈ గెలుపోటముల జోస్యం చెప్పటం ఎప్పుడో మానేశానని. అయితే చంద్రబాబు కోసం వాటన్నింటినీ పక్కన పెట్టేశారు. ఏదో ఇంటర్వ్యూ ఇస్తారు, అందులో ఏపీ పాలిటిక్స్ గురించి చర్చిస్తారు. వైసీపీ ఓడబోతుంది అంటారు. వెంటనే పీకే ఇలా అన్నారేంటంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హైలైట్ అవుతుంది. సో తెలియకుండానే వైసీపీ క్యాడర్ మోరల్ను దెబ్బతీస్తూ వచ్చారు పీకే. అట్ ద సేమ్ టైం న్యూట్రల్ ఓటర్ను వైసీపీకి దూరం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అఫ్కోర్స్ ఎన్నికల చివర్లో మోదీకి కూడా మద్దతుగా ఇంటర్వ్యూలిచ్చారు. బట్ ఏపీ పాలిటిక్స్ గురించే చర్చించింది మాత్రం కాస్త ఎక్కువనే చెప్పాలి. ఇలా ఏపీ ఎన్నికల్లో కూటమి గెలుపు వెనక కనిపించకుండా తన వంతు ప్రయత్నం చేశారు ప్రశాంత్ కిషోర్. For more videos like this, subscribe Big TV channel.